ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల నువ్వు ధోని నీకో టీము అదేవిధంగా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పనాపాట నారదుల్లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి మోడీ గారు ఎక్కడన్నా కనపడితే వంగి వంగి నమస్కారాలు. చూడు. అదే మీ లెవెల్ అదే. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఇల్లంతా రక్తమైంది, ఆయన మెదడు బయటకు వచ్చింది, అంత రక్తపాతం జరిగితే సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. ఎందుకు చెప్పారు? భారతిరెడ్డి గారు అప్పుడు చైర్మన్ సాక్షి టీవీకి. చూస్తే ముసల్దాన్ లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో. ఈ డాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకి? సన్నబియ్యం ఎత్తానన్నాడు కొడాల నానిగాడు. వాడమ్మ పూకు నా కొడుకు నా దగ్గర ఉంటే ఒక్క తను ధన్యవాడాను. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు దరిద్రం ఎప్పుడు వదులుతా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రజలే వదిలిస్తారు. నీ మామ పర్రి పోరా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మైనస్ ఏంటంటే చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేడు. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చంద్రబాబు లాగా ద్రోహాలు చేయలేడు. చంద్రబాబు లాగా అబద్ధ ఎన్నికల వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టో చేయలేడు. చూసుకోమని చెప్పురా. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. సెకండ్ అండి, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. జగన్ మీకు బాగా నచ్చే అంశం, చాలా ఆనెస్ట్ గా ఉంటాడు, అబద్ధం చెప్పలేడు. కాసేపట్లో వైఎస్ఆర్ సిపిలో చేరనున్నారు రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు. నీ పసుపు కుంకాలు సేఫే, ఎందుకంటే ఇటు పోతాడు. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు ఆయన. కరెంటు తీగలెక్క ఆడుకుంటానంటావంటే కాకిలా మాడిపోతావు. చెప్పకుండా వెళ్ళిపోగా. వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఆ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఈ రోజు మన ప్రీతమ నాయకులు ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ బెబ్బెబ్బెమ్మెమ్మె సైకిల్ తప్ప నువ్వు వీకిందేం లేదు. 2029 ఏం చేద్దాం? 2029 మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. మనం న్యాయంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో కనీసం 2-3 అన్నా సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే. ఈ రోజున నా జీవితం ధన్యమైంది. ఆయన అభిమానిని నేను. చూసావా రామా, పూర్వం మహానుభావులకి గొప్ప గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. తరం మారింది, హంతకులకి గూండాలకి అభిమానులు తయారయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇదేంటైతే అరే నీ అబ్బా, మనలో ఒకటిగా మన దగ్గరికి మన కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. శ్రీను భవిష్యత్తు నా మీద నమ్మకం ఉంచి నా చేతుల్లో పెట్టాడు. తెలియకేసుంటాడు, తర్వాత ఏం చేద్దాంలే. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను, మంచి చేస్తాను అని అందరి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును సంతోషపడే విధంగా మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకానికి హృదయపూర్వకంగా
నా కృతజ్ఞతలు. మీరు నా మీద పెంచుకునే కట్ల ప్రేమకి మీ అభిమానానికి రొమ్మ నండి తుంబ థ్యాంక్స్ బహుత్ బహుత్ శుక్రియా. ఓకే సెకండ్ అండి. నీకు 10 మందికి మేలు చేసేదానికి ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీర్చుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్. 1 minute. ఈ జోకర్ కి నేను చెప్తుండేది, నీకు చాతన్ అయితే అట్లీస్ట్ 2029 లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో చాతన్ అయితే. అంటే అది విల్ కంటెస్ట్, ఎందుకంటే నువ్వు జోకర్ అని చెప్పే నీకు టికెట్ ఎక్కడ ఇస్తలేరు. బిల్ గేట్స్ కి ఏ టీ ఇచ్చారు, బిల్ గేట్స్ కి ఏ భోజనం పెట్టారు, దయచేసి సవివరంగా చెప్పమని అడుగుతున్నాం. మన బతుకు సమోసాలు ఎగ్ పప్పులు కాండే పోయిందా? ప్రతిదీ ఒక రాజకీయం చేసుకున్నటువంటి తండ్రి కొడుకులు చూస్తే నవ్వుతున్నారు అందరూ. వచ్చిందయ్యా వయ్యారి. జనంలోకి వెళ్ళి అడగండి, వీళ్ళని చూస్తే ఒక జోకర్ లాగా తయారైపోయారు. ఏమి తెలియకుండా జఫారాని లాగా నువ్వు నాతో మాట్లాడుకో. అట్లాంటి తల్లికి వీళ్ళు విశేష చెప్తారట. ఈ తండ్రి అనుకుంటే తండ్రిని మించినటువంటి కొడుకు తయారైపోయాడు. ఇక ఈ కొడుకు ఎట్లాంటి వాడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? అలాంటి ఓ పనికి మాలాంటి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయటం కోసం ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఆయన ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చంద్రబాబు చేస్తున్నాడు, అతని కొడుకు కూడా చేస్తున్నాడు. మా తల్లి నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. అసలు పిచ్చి పనుల్లో కల్లా పిచ్చి పని ఏంటంటే చెప్పి తగలడు. మొన్న విజయమ్మ గారికి పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు పంపడం. ఇంత నీచ బతుకులు ఎందుకయ్యా? ఉన్న 4 రోజులు ఒక మంచి పేరుతో బతకాలి జగన్మోహన్ రెడ్డి లాగా. నేనున్నాను కదా, నీకు అమ్మమ్మనవుతాను కదా నేను, మరి నాకు ఏ రోజైనా ఒక్క రోజైనా సరే శుభాకాంక్షలు నాకు చెప్పావా? నా పుట్టినరోజు అసలు ఎప్పుడో నీకు తెలుసా? తీసుకొని కొడతా పిచ్చి కుక్కట్లా గరిసిన అదరా. ఏ ఒక్కసారైనా సరే వచ్చి అమ్మమ్మ ఎట్లున్నావని చెప్పి నన్ను ఏమైనా మాట్లాడించావా నువ్వు? విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మయ్యా వచ్చేసామంట్రా, నా బతుకు ఎంగిలాకైపోయిందిరా, నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టమైపోయిందిరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు ఒకడు. ఏదో వీడే ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన లెవెల్లో చెప్పావరా. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా.